పేషెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే బరువు తగ్గుతున్నారు. అయితే ఆమెకి షుగర్ కూడా ఉంది. షుగర్ కంట్రోల్‌లో లేదా అంటే లేదు. షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంది. మరి షుగర్ కంట్రోల్ ఉంటే వెయిట్ ఎందుకు తగ్గుతున్నారు అంటే పేషెంట్ ఏంటంటే డాపాగ్లిఫోసిన్ అనే టాబ్లెట్ వాడుతున్నారు. ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఏమవుతుంది? వెయిట్ అనేది కొంతగా కొంచెం కొంచెం తగ్గుతారన్నమాట. అయితే ఆమె ప్రాబ్లమ్ ఏంటి? ఈ వెయిట్ బాగా తగ్గిపోవడం వల్ల వాళ్ళ రిలేటివ్స్ అందరూ చూసి ఏంటి ఇలా అవుతున్నావు? ఏంటి వెయిట్ ఇంత తక్కువ అవుతున్నావు? అని చెప్పడం వల్ల ఆమె డిప్రెషన్‌లోకెళ్ళి బాగా బాధతో చెప్పారన్నమాట. అయితే మనం ఏం చేసాం, ఈ డాపాగ్లిఫోసిన్ టాబ్లెట్ ప్లేస్‌లో గ్లిమిప్రైడ్ అనే టాబ్లెట్ పెట్టామన్నమాట. మీరు ఈ ఫోటోస్ చూడొచ్చు. దీంట్లో ఏందంటే వెయిట్ అనేది గ్రాడ్యుయల్‌గా చిన్న చిన్నగా పెరిగారన్నమాట. వెయిట్ లాస్ అనేది తగ్గి, వెయిట్ అనేది చిన్న చిన్నగా పెరిగారు. సో, ఇప్పుడు రివ్యూకి గూడా హ్యాపీగా వచ్చి వెయిట్ గూడా మంచిగా ఉన్నా సార్. నా షుగర్ గూడా మంచిగా కంట్రోల్ ఉంది అని చెప్పి హ్యాపీగా చెప్పారన్నమాట. సో, నార్మల్‌గా డాక్టర్స్ ఏం చేస్తారు, ఎవరికైతే షుగర్ ఉంది అండ్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గే టాబ్లెట్స్ ఇస్తారు. అండ్ అదే కాకుండా ఎవరైతే వెయిట్ తక్కువగా ఉన్నారు, షుగర్ ఉంది అన్న వాళ్ళకి కొంచెం వెయిట్ పెరిగే టాబ్లెట్స్ ఇస్తారన్నమాట. సో, ఇలా ఉంటుంది. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.